చూద్దాం ఒకసారి ఎక్కడుంది ఈ సందర్భం ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అంజూరపు పళ్ళ ముద్దను తెప్పించడని చెప్పగా కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా అనే రాజు ఉన్నాడు కదండి. ఎవరు? హిజ్కియా అనే రాజు ఉన్నాడు. బాగా వినాలి, కొంచెం వివరణ. హిజ్కియా అనే రాజు ఉన్నాడు. ఇప్పుడు హిజ్కియా రాజుకి ఏదో కణితి వచ్చింది. అది క్యాన్సరా, వేరొక గడ్డ, ఏదో మనకు తెలియదు. మొత్తం మీద అది మరణ సంబంధమైన వ్యాధికి గుర్తుకు ఒక కణితి వచ్చింది. దాన్ని మొటిమే అంటారు, లేదా కణిత అంటారు. రకరకాల పదాలు ఉన్నాయి. ఒక ఎత్తైన గాయం లాంటి ఒక పుండు వచ్చింది ఆయనకి. అలా టైంలో హిజ్కియా కృంగిపోయాడు. హిజ్కియాకి అర్థమైపోయింది, హిజ్కియాకి కూడా బాహాటంగా తెలిసిపోయింది, ఇక త్వరలోనే ఈ వ్యాధి వల్ల నువ్వేమవుతావు? చచ్చిపోతావు. నువ్వు చనిపోతావని చెప్పినప్పుడు హిజ్కియా ప్రేయర్ చేశాడు. అయ్యా ప్రభువా, నేను ఎలా నడుచుకున్నాను నీకు తెలుసు. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీ ఎదుటి ఎంత సత్యంగా ఉన్నాను నీకు తెలుసు. నాకు ఎందుకు నా ప్రార్థన జవాబు అనుగ్రహించి నన్ను స్వస్థపరిచి యెహోవా అని దేవునికి ఆయన ప్రార్థన చేసుకుంటే, అప్పుడు యెషయాతో దేవుడు అన్నాడు, సెలవు మరలా 15 సంవత్సరాలు బతుకుతాడు. మరలా 15 సంవత్సరాలు బతుకుతాడని చెప్పు అని అక్కడ ఆ శబ్దాన్ని నొక్కి ఏ శబ్దాన్ని హైలైట్ చేశాడంటే, మరలా 15 సంవత్సరాలు బతుకుతాడన్న విషయాన్ని చెప్పాడు. దేవుడు ఏది చెప్పలేదంట? అంజూరపు ముద్ద ఎట్టమని యెషయాకి చెప్పాడా? చెప్పండి, చెప్పలేదు. యెషయాకి అంజూరం ముద్ద పెట్టమని చెప్పకపోయినా అంజూరపు ముద్ద పెట్టాడు యెషయా. అలాగే దేవుడు నాకు అరటిపళ్ళు పంచమని చెప్పకపోయినా పంచుతున్నాను. చెప్పండి, ఇది నా విశ్వాసం అన్నాడు. అంటే వీళ్ళ యొక్క వివరణలో వాక్యంలో మీరు గమనించండి. ఎందుకంటే స్థిరమైన డాక్టరీన్స్ వీళ్ళకు ఉండవు కనుక గంటకు మాట, ఆ ప్రసంగాన్ని ఒక మాట మాట్లాడుకుంటూ తిరుగుతారండి. ఉదాహరణ ఒక మాట చెప్పిన, అంతకుముందు ఈయన ఏమన్నాడు చెప్పిన, నన్ను దేవుడు అలా చెప్పమంటున్నాడు అన్నాడు. ఈ మధ్య ఏమంటున్నాడు చెప్పిన, ఇది నా విశ్వాసం అన్నా. మొన్న ఏమన్నావు? దేవుడు నన్ను అలా చెప్పమన్నాడు అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు? నేను అలా నమ్ముతున్నాను బ్రదరు అంటున్నావు. ఇదేంటి మారిపోయేవేంటి? స్థిరం ఉండదు. నెక్స్ట్ మరలా 20వ అధ్యాయం 7వ వచనం, అరటిపల్లికి అంజూరపు పళ్ళు ఇచ్చారు. నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అరటిపల్లిని అచ్చు తెలుగులో, క్షమించండి, అంజూరపు పండుని ఇంకా వాడిక భాషలో లేదా కొంచెం గ్రాంధిక భాషలో అంజూరపు పండుని ఏమంటారు? ఇది అరటిపండు, అది అత్తిపండు. ఏ పండు? అత్తి, తాకింద తీవత్తు. ఇది అరటిపండు, అది అత్తిపండు. అది విషయం తెలియదు, లేదా అలగందరిలో వాడు అర్థం, అలా తెలియదు ఈ పదం. ఈ అత్తిపండుకి ఏం కలిపాడండి? అరటిపండు కలిపాడు. అరటిపండు ఈక్వల్ టు చెప్పండి అత్తిపండు. అత్తిపండు, తాకింద తీవత్తు, అత్తిపండు. అత్తిపండుకి మరో ఈ పదం అంజూరా అంటారు. ఇది చాలా లాంగ్వేజ్లో అదే వర్డ్ ఉపయోగిస్తారు, అత్తిపండు అని అడుగుతున్నాను. ఈ అత్తిపండుని లేదా అంజూరపు పండుని యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టండి? దేవుడు చెప్పలేదు. యెషయా గారు ఎందుకు ఉపయోగించినట్టు, నీ వెర్షన్లో చెప్తున్నాను, దేవుడు చెప్పలేదు. ఎందుకు ఉపయోగించాడు తెలుసా? ప్రేయర్ చేసిన తర్వాత ఆ ప్రవక్త మెడిసిన్ వాడమన్నాడు. ఏం వాడమన్నాడు? మెడిసిన్. నోట్ దిస్ పాయింట్, మెడిసిన్. మరలా మీరు నన్ను ప్రశ్నించవచ్చు, ఇది మెడిసినా? ఎస్, బైబిల్ చెప్తుంది ఇది మెడిసిన్, వైద్యము. ఒక మెడిసిన్ నువ్వు తీసుకొచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మిరాకిల్ అంటున్నావు. మిరాకిల్ వేరు, చెప్పండి, మెడిసిన్ వేరు. మెడిసిన్కి మిరాకిల్కి వ్యత్యాసం తెలియనోడిని కల్ట్ బోధకుడు అంటారా, ఏమంటారు చెప్పండి? ఇది మెడిసిన్. ఇంకా ఎలా ఉదాహరణ చెప్పగలరు? నా ఉదాహరణ మీకు అర్థం కాదు. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. తమ్ముడు స్క్రీన్ షాట్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. అంజూరాను గూర్చి లేదా అంజూరపు పళ్ళు గూర్చి పూర్వం మధ్యస్థంలో ఏమని వాడేవారు ఒకసారి చూడండి. ఫస్ట్ ఇమేజ్ చూపిస్తున్నాడు. నేను అండర్లైన్ చేసిన వాటిని మీరు అబ్జర్వ్ చేయండి, నాకు కనబట్లేదు. చదువుతావు, ఏదైనా మైక్లో ఉంటే చదువుతావు అండర్లైన్ చేసినవి. ఫస్ట్ ఇమేజ్ ఏదైనా చూడండి, మైక్లో ఎవరో చదవండి. మీరు అక్కడ చూడండి, ఇది నేను రాసుకొచ్చింది కాదు, సార్వత్రిక గూగుల్ సర్వే. అంజూరాన్ని మధ్య ఆసియాలో, మిడిల్ ఆసియాలో అంజూరాన్ని దేనికి ఉపయోగించాడో రాస్తున్నారు. చూడండి, అండర్లైన్ చేసినవి చూడండి ఒకసారి చదవండి. అండర్లైన్ చేసి చదవండి.
ఇటీవల అధ్యయనం పేర్కొంది, ఉమ్, అంజీరులోని ఉమ్, ప్రోటీన్ కరిగిపోయే ఎంజైమ్లు ఉమ్, మొక్కజొన్నలు మరియు ఉమ్. మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. అంజూరాన్ని దేనికి ఉపయోగిస్తారట? ఇందులో ఎంజైమ్స్ ఉన్నాయట. దీనిలో మొక్కజొన్నలు ఇది కలిపితే మొటిమలతో సహా అవాంఛిత చర్మ పెరుగుదలను, అంటే అడ్డగోలుగా పెరిగిపోతున్న కణితులు, మొటిమలు, క్యాన్సర్ కణితులు కూడా ఈ తాపము లేదా దీన్ని కరిగించి లేపనముగా వాడితే, బాగా వినాలి, లేపనము అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేసి దాన్ని కొన్ని పాలు కలిపి దాన్ని కరిగించి ఎక్కడ కణితి పుండుందో అక్కడ వాడితే ఈ శరీరానికి అడ్డగోలుగా వ్యాధుల్లో వ్యాపిస్తున్నవి ఇవి రాస్తే ఏమవుతాయట? తగ్గిపోయి రాలిపోతాయట. మరొక వివరణ చూద్దామా? నెక్స్ట్ ఇమేజ్ చూడతాం. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాన్సర్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. చూసారా? దేనికంటే నాకు ఇమేజ్లు కనబడితే బాగుండు. ఎన్ని ఇమేజ్ వాడుతున్నావు తమ్ముడు? ఒకసారి నేను వెళ్తున్నాను, మరలా చదువు ఒకసారి, మరలా చదువుతాం. కొన్ని పాత మధ్యధర జానపద పద్ధతులలో అంజూరపు మొక్క యొక్క మిల్కీ షాప్ క్యాలిస్లను మృదువుగా చేయడానికి, మొటిమలను తొలగించడానికి మరియు పరాన్నజీవులను అరికట్టడానికి ఉపయోగించబడింది. ఏం ఉపయోగించడానికి? మొటిమలను తొలగించడానికి. మొటిమలు అన్న దగ్గర నేను ఇస్తాను, వీలైతే మీకు అంత ఈ పీడిఎఫ్ ఇస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు గూగుల్లో ఇక్కడ ఈ టెక్స్ట్లో మొటిమలు అంటే దేని వాడుతుంది? మొటిమలు అంటే క్యాన్సర్ పుండ్లు కానీ వైరల్ పెరుగుదల ఏంటట? క్యాన్సర్ కానీ వైరస్, అంటే వైరస్ పెరుగుదల అంటే పరాన్నజీవులు ఉంటాయి, కొన్ని పరాన్నజీవులు, క్యాన్సర్ కణితులు, కొన్ని భయంకరమైన వైరస్లు ఏవైతున్నావో దాన్ని తగ్గించడానికి మిడిల్ ఆసియాలో మధ్యకాలంలో ఆ టైంలో దేనిని మెడిసిన్గా వాడేవారట? అంజూరపు ముద్దలు మెడిసిన్గా వాడారు. ముద్దను మళ్ళీ అడుగుతాను, మెడిసిన్కి మిరాకిల్కి తేడా ఉందా చెప్పండి? ఉందా లేదా? అంజూరపు పళ్ళు వలన మెడిసిన్ ఉపయోగపడిందని చరిత్రలోంచి, టెక్స్ట్లో నుంచి బైబిల్ మనకి ప్రూవ్ చేస్తుంది. అరటి పళ్ళలో నుంచి పిల్లలు పుడతాడనడానికి పరీక్ష ఉందా? అందుకే అన్నాం కల్ట్ స్పీకర్స్ మీరు. నెక్స్ట్ మరొకటి చూడతాం, క్యాన్సర్ సాంప్రదాయం. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం, చదవండి. క్యాన్సర్ కార్సినోమాలను చికిత్స చేయడానికి ఉపయోగించబడింది. ఇంకా క్యాన్సర్, నెక్స్ట్ కార్సినోమాల చికిత్స చేయబడ్డానికి ఉపయోగపడింది. ఏంటది? పైకి వెళ్ళండి. 12% తగ్గిస్తుందని కొనుక్కున్నాం. అది అత్తి పండ్లతో, అత్తి అక్కడ ఉంది చూడండి, అత్తి పండు అంటే అట్టిపళ్ళు కాదు అయ్యా, అత్తి అంటే చెప్పండి, అంజూరపు పళ్ళుతో ఏం తగ్గుతుందట చెప్పండి? క్యాన్సర్. నేను రాసుకొచ్చిన మెడికల్ సీట్ కాదు, చెప్పండి. అత్తి పళ్ళుతో అంటే అంజూరపు వైద్యంతో ఏం తగ్గుతుందట? క్యాన్సర్. ఇదంతా ఎప్పుడు నమ్ముతున్నారట? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 5000 సంవత్సరాల సుమేరియన్ నాగరికత కాడి నుంచి నమ్ముతున్నారట. అది చదువుతాముడు. వ్రాతపూర్వకంగా చూడండి, చూపిస్తున్నాడు. వ్రాతపూర్వకంగా రికార్డులో మూలికల అధ్యయనం 5000 సంవత్సరాల పురాతన సుమేరియన్ల నాటిది. ఈ వైద్యం ఎప్పుడుదట? సుమేరియన్స్ అంటే ఎక్కడోళ్ళు? మెసొపొతేమియన్స్ అంటే ఎక్కడోళ్ళు? అబ్రహాం గారు వచ్చారే ఊరు, ఆ ఊరు చరిత్రలో కూడా అడగండి. మెసొపొతేమియా మొట్టమొదటి నాగరికత, అంటే మొట్టమొదటి ప్రజల దగ్గర నుంచి ప్రకృతి వైద్యం ఒకటి ఉంది. దాన్ని హోమియోపతి అని కూడా అనొచ్చు. ఆ ప్రకృతి వైద్యంలో వాడే మెడిసిన్ కేటగిరీ ఒకటి ఉంది. అదే చెప్పండి, అంజూరపు ముద్ద. ఇంకా కిందికి చెప్తున్నారు చూడండి, అదే ఇప్పుడు చదివిన దాంట్లోనే పాత నిబంధన ఉంది చూడండి. ఏంటట? పాత నిబంధన. ఇక్కడ పాత నిబంధన ఏంటో తెలుసా? ఓల్డ్ టెస్టిమెంట్, మోసెస్ తోరా. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ప్రవక్తల పరంపర పుస్తకాల కూర్పు. ఆ నిబంధనలో ఎక్కువగా ఏది వాడడం గురించి ప్రస్తావించబడిందట? అంజూరపు ముద్దను గూర్చి. ఇంకా ఉన్నాయి సీటీలు, ఇంకా ఉన్నాయి మెడికల్ సీట్లు. చూడండి. నెక్స్ట్ చదువుతాం. ఇంకా మనకు అర్థం కావాలంటే హిజ్కియా సంబంధించిన ఆ రిఫరెన్స్ ఉంది, చదువు.
ఔషధ పరంగా పండు సమర్థవంతమైన భేది మందు మరియు టానిక్గా ఉపయోగించబడింది. ఇది అంటువ్యాధులు, కణితలు మరలా చెప్తున్నాను, కణితలు. హిజ్కియా గారికి వచ్చింది చెప్పండి, కణితే కిందకి లేదా దెబ్బల చికిత్సకు ఫౌల్టీస్ లో కూడా ఉపయోగించబడింది. హిజ్కియా రాజు రెఫరెన్స్ చేస్తున్నాడు. హిజ్కియా రాజు ఒక తాపజనక కణితి అంటే చావు సంబంధమైన భయంకరమైన రోగాన్ని పాడు చేసి ఒక కణితితో చనిపోతున్నప్పుడు యెషయా ప్రవక్త ఫౌల్టీస్ కోసం పండును గుజ్జిగా చేసి కణితికి పూసాడు. హిజ్కియా స్వస్థత పొందాడు. కింద అండర్లైన్ చేసిన చూడండి రెఫరెన్స్. మరియు యెషయా అంజూరపు పండ్లను ముద్దలను తీసుకొని అని చెప్పాడు. మరియు వారు దానిని తీసుకొని మరిగించి ఇబ్రూలో ఉంటుంది చూడు, మరిగించి. న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంటుంది చూడు, వెర్షన్ చదువు. ఆ ముద్దను ముద్దగా తెచ్చెట్టే లేదు, మరి ఏం చేస్తారు? మరిగించి. అంటే దాన్ని ఏం చేస్తారు? మిగిలిన వచనాలు ఉంటే లేపనం అంటే దాన్ని ఒక పేస్ట్లా తయారు చేస్తారు, మరిగిస్తారు, దానికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు, దాన్ని ఒక వేడి ముద్దగా తెచ్చి ఎక్కడ కనుతుంటే అక్కడ పెడతారు. ఆ రోజుల్లో అదేంటి చెప్పండి? మెడిసిన్, ఔషధం. మెడిసిన్ తీసుకొచ్చి బాగా అంటున్నాను. యెషయా గారేమో మెడిసిన్ వాడాడు, ఈయనేమంటున్నాడు? యెషయా గారు అంజూరపు పళ్ళని మెడిసిన్గా వాడితే అది మెడిసిన్ అన్న సంగతి తెలియక ఈయన అప్లై చేసుకుంటున్నాడు. ఏమనంటే, యెషయా గారు అంజూరపు పళ్ళు ఇచ్చారు, నేను అరటి పళ్ళు ఇస్తున్నాను, తప్పేంటి? యెషయా గారిని అడగండి. యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డులు ఇచ్చాడు, నేను అడుగుతున్నాను చెప్పు. మేము యెషయా గారిని అడిగా మాకు ఇన్ని రికార్డ్స్ ఇచ్చాడు, అది మెడిసిన్ నేను వాడని చెప్తాను. అంటే మెడిసిన్స్ వాడారు. మరొక విషయం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక జాడ్యం, క్రైస్తవ్యంలో ఉన్న ఒక అపోహ ఏంటో తెలుసా? ప్రార్థన చేయించుకుంటే వైద్యం చేయించుకోరు, వైద్యం చేయించుకుంటే ప్రార్థన. ఇది ఒక అపోహ, ఇది ఒక రుగ్మత, ఇది మానసికమైన మూఢ నమ్మకం. మళ్ళీ చెప్తున్నా, వైద్యం చేసుకుంటేనేమో మెడిసిన్ వాడరు, మెడిసిన్ వాడితేనేమో వైద్యం చేయించుకోరు. యెషయా ఏం చేశాడు? హిజ్కియాకి ప్రేయర్ చేశాడు, చెప్పండి, మెడిసిన్ ఇచ్చాడు. హిజ్కియాకి ప్రేయర్ చేసి మెడిసిన్ ఇచ్చాడు. అయ్యా దేవుడు నేను స్వస్థపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అలాగే అదర్ సైడ్ నేను మెడిసిన్ కూడా వాడుతున్నాను, తీసుకో. దేవుడు వచ్చి, ఏం యెషయా మెడిసిన్ ఎందుకు వాడుతున్నావు, విశ్వాసం లేదా అన్నాడా? దేవుడు అగ్రి అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంగీకరించాడు, మరుగ చేసి మరిగించి దాన్ని వాడారు. ఇంకా ఉన్నాయా? న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల పిండిని సిద్ధం చేయండి అని చెప్పాడు. సిద్ధం చేయండి అని చెప్పాడు. వారు అలాగు చేసి మరుగుకు పూయడంతో అతడు కోలుకున్నాడు. అప్పుడు యెషయా అంజూరపు పండ్ల నుండి లేపనం అంటే మెడిసిన్ పేస్ట్ తయారు చేసి కిందకి. హిజ్కియా సేవకులు పుండె మీద తైలాన్ని పోసి, కొన్ని అనువాదాలు ఏముందో తెలుసా? బాంబ్ అని ఉంది, జండు బాంబ్ అంటాం చూసారా? ఆ ఓడ ఉపయోగించారండి ఇక్కడ. తలనొప్పి వస్తే జండు బాంబు ఎలా రాసుకుంటాం, ఇలాంటి కణితులు వస్తే అలా బాంబులా రాసుకునే లేపనం ఏదట? అంజూరపు ముద్ద. నేను మళ్ళీ నొక్కి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, మెడిసిన్ వేరు, చెప్పండి, మిరాకిల్ వేరు. మెడిసిన్ వేరు, మిరాకిల్ వేరు. నువ్వేమంటున్నావు? మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి మిరాకిల్కి పెట్టి, మెడిసిన్ అంటే అంజూరపు మెడిసిన్ సందర్భాన్ని తీసుకొచ్చి అరటి పళ్ళుకి పెట్టి, నేను యెషయా ఇచ్చాడు కనుక నేను ఇస్తున్నానంటే, యెషయా మెడిసిన్ ఇచ్చాడు, నువ్వు మెడిసిన్. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాట నేను అనొచ్చలేదో, ఒకవేళ బాధ కలిగినట్టున్నా నువ్వు ప్రేయర్ చేసి, అమ్మా ఎవరైతే పిల్లలు లేకున్నారో, ఎవరైతే రోగాలు చెప్తున్నారో నేను ప్రేయర్ చేస్తాను, అలాగే నీ విశ్వాసం కొరకు నేను ప్రార్థిస్తాను, అలాగే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలిసిన డాక్టర్ గారు కూడా పక్కన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మెడిసిన్ కూడా ఇస్తాడు, మెడిసిన్ వాడండి, అలాగే దేవుని యందు కూడా నమ్మకం ఉంచండి అని చెప్పండి. అప్పుడు నువ్వు అప్లై చేసుకో. యెషయా చేసినట్టే నేను చేస్తాను, అప్పుడు అప్లై చేసుకో, బాగుంటుంది. ఎక్కడైనా సైంటిఫిక్గా అరటిపళ్ళు తింటే పీసి ఓడిపోద్దని ఉందా? మనకి అంజూరపు పళ్ళు రాస్తే సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? అంజూరపు పళ్ళు లేపనాలు ఆ రోజు వాడితే క్యాన్సర్ కణుతులు తగ్గాయని సైన్స్ చెబుతుంది. ఈ సైన్స్ని అడుగుతాను, ఈరోజు శాస్త్రం అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పుడతారని ఉందా? యెషయా గారికి సైన్స్ సరిపోతుంది, సైన్స్కి మించే యెషయా గారు కనబడుతున్నారు.
మనము అరటిపళ్ళకి దాన్ని గడుపుతుంది. అరటిపళ్ళు తింటే మళ్ళీ చెప్తున్నాను, 4-3 అరటిపళ్ళు తింటే ఫ్రీ మోషన్ అవుద్ది, ఇంకా అంతకుమించి ఏమవుద్ది.